సార్ నేను అడిగేశాను ఆయన్ని క్యాండిడ్ థాట్స్ మాట ఏదో పొలిటికల్లీ కరెక్ట్ అని ఆలోచించి అలా చెప్పకుండా ఆయన చెప్పేశారు. సో ఇంటర్వ్యూ ఇంట్రెస్టింగ్ అని అనుకుంటా. మోస్ట్ ఇంపార్టెంట్ నేను కూడా చాలా దగ్గర విన్నా టీవీ9 వదిలేశారని రజనీకాంత్ గారు అన్నారు. ఇందులో చాలా క్లిప్స్ ఉన్నాయి. మీకు కాంట్రవర్సీ చేసుకోవాలంటే రజనీకాంత్ గారు మీరు చేయండి. సో చాలా థ్యాంక్స్ సార్ రజనీ గారు. సో మొత్తానికి నేనే ఫీలింగ్ వెరీ గుడ్. ఎందుకంటే టీవీలో రోజు చూసే మొహాన్ని ఇలా ఎదురుగా కూర్చొని మాట్లాడుతున్నందుకు సూపర్ ఫీలింగ్. సో టీవీ9 చూసారా, ఆంధ్ర అండ్ తెలంగాణ టీవీ9 డిజిటల్. వీఆర్ నాట్ ఏం జరుగుతుందని పెద్ద పట్టించుకోరు. ఉన్నది ఉన్నట్టు చెప్పాలి. ఈ రోజు కాకపోతే రేపు కాకపోతే సంవత్సరం తర్వాత అయినా మన క్యారెక్టర్ దాన్ని బట్టి రిఫ్లెక్ట్ అవుతుంది. అంతేగాని ముందు ఒకటి వెనక ఒకటి పక్కన ఒకటి ఇంకోటి చెప్తే మన క్యారెక్టర్ రెండో రోజు తెలిసిపోతుంది. సో క్యారెక్టర్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్ పబ్లిక్ దీనిలో ఉన్నప్పుడు. సో కాబట్టి మనం ఏంటంటే ఉన్నది ఉన్నట్టు చెప్పేస్తాం. సరే లెట్ ఇట్ బి వాట్ ఎవర్. సూపర్ సార్. టీవీ స్టూడియోలోని హడలు కొట్టేస్తారు. అందరినీ యక్ష ప్రశ్నలు ప్రధానమంత్రి నుంచి ముఖ్యమంత్రి నుంచి అపోజిషన్ పార్టీ నుంచి మినిస్టర్ నుంచి గడగడలాడించే రజనీకాంత్ గారిని ఇవాళ మనం ఇంటర్వ్యూ చేస్తున్నాం. ఆయనకు తెలియదు, సడన్ గా కెమెరా ఆన్ చేసి రికార్డ్ చేస్తాను మొత్తం అంతా. సడన్ గా మాట్లాడాలని వచ్చారు, జస్ట్ క్యాజువల్ అనుకుని సడన్ గా కెమెరా ఆన్ చేస్తారు. ఆయన టీవీలో చూస్తే అమ్మా ఏమంటారా అని భయపెట్టేసినట్టు. సార్ నేను అడిగేశాను ఆయన్ని క్యాండిడ్ థాట్స్ మాట ఏదో పొలిటికల్లీ కరెక్ట్ అని ఆలోచించి అలా చెప్పకుండా ఆయన చెప్పేశారు. సో ఇంటర్వ్యూ ఇంట్రెస్టింగ్ అని అనుకుంటా. మోస్ట్ ఇంపార్టెంట్ నేను కూడా చాలా దగ్గర విన్నా టీవీ9 వదిలేశారని రజనీకాంత్ గారు అంటే టీవీ9 లోనే ఉన్నాను, ఈ టీవీ9 స్టూడియోలోనే ఉన్నాను అన్నారు. సో ఈ వీడియో రోజు నా షో ఒకటి చెప్పలేదు. షో ఈజ్ పార్ట్ ఆఫ్ 10% ఆఫ్ మై జాబ్. అదర్ దాన్ షో రోజు చాలా పని ఉంటుంది. ఆ జాబ్ రోజు చేసుకోవాల్సి ఉంటుంది. అది ప్లస్ స్క్రీన్ అంటే ప్రోగ్రామ్ రెండు చేస్తాం కాబట్టి డబుల్ వర్క్. సో ఇప్పుడు ఒక వర్క్ దగ్గర కొంచెం రిలాక్స్డ్ ఉన్నాను. సో ఇప్పుడు ఇంటర్వ్యూ చేసేసాక ఇది రికార్డ్ చేస్తున్నా. సో ఇప్పుడు మీరు ఇంటర్వ్యూ చూడాలి. ఇందులో నేను కేసీఆర్ గారి గురించి అడిగాను, జగన్ అన్న గురించి అడిగాను, చంద్రబాబు నాయుడు గారి గురించి అడిగాను, రేవంత్ రెడ్డి గారి గురించి అడిగాను, మోదీ గారి గురించి అడిగాను. సో ఆయన క్యాండిడేట్ గా ఇంటర్వ్యూ పరంగా కాకుండా ఆయన పర్సనల్ గా ఆయన ఎలా ఫీల్ అవుతారు. ఇందులో చాలా క్లిప్స్ ఉన్నాయి. మీకు కాంట్రవర్సీ చేసుకోవాలంటే రజనీకాంత్ గారు మీరు చేయండి. సో చాలా థ్యాంక్స్ సార్ రజనీ గారు. సో మొత్తానికి నేనే ఫీలింగ్ వెరీ గుడ్. ఎందుకంటే టీవీలో రోజు చూసే మొహాన్ని ఇలా ఎదురుగా కూర్చొని మాట్లాడుతున్నందుకు సూపర్ ఫీలింగ్ సార్. థ్యాంక్ యూ సో మచ్. సో ఇప్పుడు ఇంటర్వ్యూ చూడండి. సో చూడండి, మోస్ట్ పాపులర్ ఫేస్ ఆఫ్ తెలుగు టీవీ రజనీకాంత్ గారు. ప్రశ్నిస్తే శత్రువు అవుతావు, ప్రశ్నించుకుంటే బానిస అవుతావు, బానిసత్వం కన్నా శత్రుత్వమే మంచిది. ఆయన కోర్టు సూపర్ ఉంది. అసలు ఊహించలేదు సార్ మీతో మళ్ళీ కూర్చుంటారని. చెప్పాం కదా వీడియో సూపర్ సార్. సో మీ వాళ్ళకి ఎవరైనా న్యూస్ కనెక్టెడ్ వాళ్ళు ఉంటే చెప్పండి. ఐఎమ్ స్టిల్ విత్ టీవీ9. చాలా మంది నేను అడుగుదాం అనుకున్నా, అంటే మీరేమనుకుంటారని. నాకు మా ఫ్రెండ్స్ రజనీకాంత్ లేరు, టీవీ9 కాదు, ఎక్కడ సాక్షికి వెళ్ళి ఏదో చెప్పారు సార్. అంటే నేను చెప్పాను ఆయన మీరు ఎక్కడున్నా అంటే మీరు ఒక పర్సోనా క్రియేట్ చేసుకున్నారు. నేను అనుకోవడం సో జనాలకి నా మీద బాగా అభిమానం ఎక్కువైపోయింది. నేను ఎక్కడున్నాను ఏంటనే. సో ఎలక్షన్స్ బాగా హెక్టిక్ అయిపోయింది. సో కొద్ది రోజులు టెంపరీ షోస్ కి బ్రేక్ తీసుకున్నారు, వర్క్ కాదు, షోస్ కి బ్రేక్ తీసుకున్నారు. సో ఆఫీషియల్ గా నా ఛానల్ ద్వారా చెప్తున్నా రజనీకాంత్ గారు టీవీ9 లోనే ఉన్నారు అన్న న్యూస్ అంతేనా? ఆల్రెడీ చాలా మంది ఎంక్వైరీ చేసుకున్నారు వాళ్ళందరికి తెలుసు. జస్ట్ చిల్. మీరు టీవీ9 లో పార్ట్నరా సార్? నాకు తెలియక అడుగుతుంది. I'm just employed. Oh, just employee. Okay. Just I'm employed. 20 years back. This is 21st year. 21వ సంవత్సరం. 2003 సెప్టెంబర్ 4వ తారీఖున నాకు ఫస్ట్ అపాయింట్మెంట్ ఆర్డర్ ఇచ్చారు. సరే ఫస్ట్ 4 నెలలు రాలేదు. వచ్చి వెంటనే ఏదో మనకి సెట్ అయ్యే జాబ్ కాదని వెళ్ళిపోయాను. తర్వాత మళ్ళీ నవంబర్ లో వచ్చాను. సో అక్కడి నుంచి కంటిన్యూ అవుతున్నాను. మధ్యలో 2009 లో 2 months 3 months బ్రేక్ వచ్చింది. ఇంకా తర్వాత అప్పటి నుంచి 21 years నుంచి ఇక్కడే ఉన్నాను. నేను పార్ట్నర్ కాదు, షేర్ హోల్డర్ కాదు, జస్ట్ ఎంప్లాయీని. వాళ్ళు వద్దనుకున్నా నేను వద్దనుకున్నా మ్యాటర్ ఆఫ్ 3 months to 6 months నోటీస్ పీరియడ్ ఉంటుంది, వెళ్ళిపోవడం అంతే. కాకపోతే ఆ పరిస్థితి రాలా ఇప్పుడు దాకా, ఎటువైపు నుంచి రాలేదు. సరే గోయింగ్. ఇప్పుడు మీ టీవీ9 లోనే ఎలక్షన్ న్యూస్ చూసామండి సార్. వేరే వాళ్ళు వస్తే వెంటనే ఛానల్ స్విచ్ చేసేస్తాం, మీరుంటే మాత్రం స్విచ్ చేయమాట. ఆ క్యాప్టివేటింగ్ పవర్ మీకు ఉంది. అయితే చాలా మంది చెప్తారు.
సో కాకపోతే ఏంటి అని అంటే ఎలక్షన్ బిఫోర్ చాలా షోస్ విగరస్ గా చేసాం, రోజుకు 12 hours 13 hours వర్క్ చేసాం. ఫస్ట్ ప్రాబ్లం ఏంటంటే తెలంగాణ ఆంధ్ర 2 వేరు సందర్భాల్లో వచ్చినాయి ఎలక్షన్స్. సో ఫస్ట్ తెలంగాణ ఎలక్షన్ డబుల్ బిజీ అయిపోయింది. తెలంగాణ ఎలక్షన్స్ 4-5 months ఎక్కడే సరిపోయింది. అయిపోగానే ఆంధ్ర ఎలక్షన్స్ వచ్చినాయి. సో కంటిన్యూస్ 1 year నాన్ స్టాప్ యాక్టివిటీ అయిపోయింది. మీకు ఎలా అనిపిస్తుంది అండి? మేము ఫర్ ఎగ్జాంపుల్ కేసీఆర్ గారు అంటే ఒక్కసారి చూస్తే అలాంటిది మీరు కేసీఆర్ని, కేటీఆర్ని, రేవంత్ రెడ్డి గారిని, చంద్రబాబు నాయుడు అందరూ చూసేస్తుంటారు కదా. అంటే అదేం లేదు, కేసీఆర్ ఎవరైనా లీడర్ హ్యాస్ సమ్ ఇమేజ్ వాళ్ళకి. అలా కదా, అంటే మీరు ఇంత దగ్గర నుంచి చూస్తారు కదా, వాళ్ళతో మాట్లాడతారు, నేను మీతో మాట్లాడుతున్నట్టు. టీవీలో మేము చూడడం వేరు కదా. విడిగా ఉన్నప్పుడు ఎవ్రీబడి ఈజ్ వెరీ కూల్, వెరీ కామ్, చాలా సింపుల్. మీరు పెద్ద లీడర్ అనిపించరు, అలాంటి వైబ్ ఇస్తారు ఎవ్రీబడి. డౌన్ టు ఎర్త్ వైబ్ ఇస్తారు. సో చాలా తక్కువ మంది ఉంటారు కొంచెం ఎక్స్ట్రా చూపించేది. వాళ్ళు పొజిషన్ ఉన్నా పొజిషన్ లేకపోయినా విడిగా ఉండే సందర్భంలో ప్రతి వాడు గుడ్ వైబ్ ఉంటుంది. చాలా సింపుల్ సిటీతో చాలా కూల్ గా మాట్లాడతారు. కొంతమంది కొన్ని జోక్స్ కూడా క్రాక్ చేస్తారు. మీరు కలవని పెద్ద పొలిటీషియన్ ఎవరు ఉన్నారా ఆంధ్ర తెలంగాణలో? ఆంధ్ర తెలంగాణలో జగన్ గారిని కలిసారా? కలిసారు, నేను చూసాను. సారీ సార్, మొన్న చూసాను. జగన్ ఇంటర్వ్యూ చేసాం, 2 times చేసాం. విడిగా 5-6 times. పవన్ కళ్యాణ్ ని ఐ మెట్ హిమ్. ఇంటర్వ్యూ చేయలేదు, ఐ థింక్ ఇంటర్వ్యూ చేయలేదు ఆయన్ని, బట్ ఐ మెట్ హిమ్ 2 times. మరి ఇప్పుడు డిప్యూటీ సీఎం కదా, చేయాలి మీరు. ఇంకా ఆ టైం రాలేదు. అంటే ఇంటర్వ్యూ చేయాలని చాలా మంది అడుగుతారు, వాళ్ళు ఎందుకు చేయలేదు. ఇంటర్వ్యూ అనేది ఇట్స్ మ్యూచువల్ కన్సర్న్ కి సంబంధించి. ప్లస్ వాళ్ళకి టైం రావాలి, మీకు టైం రావాలి. వాళ్ళకి కూడా మనం ఇంటర్వ్యూ కావాలని చాలా మందిని అడుగుతాం, అందరు ఇవ్వరు. ఎవరైనా ఇద్దాము అని అనుకున్నప్పుడు 100% ఖచ్చితంగా వాళ్ళని. సిబిఎన్ గారిని చేశారా ఇంటర్వ్యూ? సిబిఎన్ ని ఈ 2017 తర్వాత చేయలేదు. ఈ మధ్య చేయలేదు. 2017 బిఫోర్ నేను దాదాపు 5-6 times చేశాను. సో ఆయన ఇప్పుడు కొత్తగా సీఎం అయ్యాక మళ్ళీ సీఎం గా ఏం చేయలేదు, అపోజిషన్ లీడర్ కూడా చేయలేదు. సో ఆ సిచ్యువేషన్, ఆ సందర్భం అవసరం. అదే మీరు ఛాలెంజ్ గా పెట్టుకోవాలి సార్, ఎవరెవరు చేయలేదో వాళ్ళని ఇంటర్వ్యూ చేయాలి. యాక్చువల్ గా నేను అనుకున్నాను ఛాలెంజ్ అనుకున్నాను, నరేంద్ర మోడీని నేను ఎప్పుడు చేయలేనేమో. ఐ మెట్ హిమ్ 2-3 times. రకరకాల సందర్భాల్లో TV9 కాంక్లేవ్స్ కి వచ్చినప్పుడు, TV9 ఇనాగరేషన్ కి వచ్చినప్పుడు, భారతవర్ష వీటిలో కలిసాను. కానీ ఆయన ఇంటర్వ్యూ చేస్తాను అనుకోలే. లక్కీలీ నేను మొన్న ఇంటర్వ్యూ చేశారా? మొన్న ఇంటర్వ్యూ చేసి హిందీలోనే చేశాను. మరి మీకు బ్రోకెన్ హిందీ, ఆయన బ్రోకెన్ హిందీలో చేశాను. సో తర్వాత చాలా మంది అన్నారు పర్లేదు నాట్ బ్యాడ్ ఓకే అన్న. నేను కూడా అనుకున్నా ఇంత బ్రోకెన్ హిందీతో వెళ్ళి చేయటం అవసరమా అనుకున్నా. లేదు, కానీ ఏంటంటే ప్రైమ్ మినిస్టర్ ఇస్ సచ్ ఏ బిగ్ పొలిటీషియన్, అతనికి ఉండే ఇమేజ్ వేరు ఉంటుంది. ఇలాంటి ఆపర్చునిటీ మనం ఎందుకు వదిలేయాలి? రైట్. సో ఆ పాయింట్ తో నేను సరే చూడాలి ఇంటర్వ్యూ చేశాను. సో అదే నేను అనేది లాస్ట్ ఎలక్షన్ టైంలో తెలంగాణ ఆంధ్ర ఎలక్షన్స్ లో I did కేసీఆర్, జగన్, రేవంత్ రెడ్డి, నరేంద్ర మోడీ అండ్ వాట్ ఎవర్. మా ఆంధ్రప్రదేశ్ సీఎం వదిలేశారు సార్, ఆంధ్రప్రదేశ్ సీఎం గారిని వదిలేశారు. ఆయన తప్ప అందరం చేసాం. అందుకే అనిపించింది ఏంటంటే ఇంతమందిని చేసిన తర్వాత కొంచెం మనకు కొద్ది రోజులు బ్రేక్ కావాలి, షోస్ బ్రేక్ కావాలి అని అనిపించింది. సో ఐ వాంట్ టు టేక్ సమ్ బ్రేక్ అనమాట. ప్లస్ ఇంకోటి ఏంటంటే గవర్నమెంట్స్ కొత్తగా వచ్చినాయి. కొత్తగా వచ్చినప్పుడు పబ్లిక్ హ్యూజ్ మ్యాండేట్ ఇచ్చారు ఆంధ్రప్రదేశ్ లో. ఇచ్చినప్పుడు యూ హ్యావ్ టు రెస్పెక్ట్ పబ్లిక్ మ్యాండేట్. నేనది చెప్తాను. సో వాళ్ళు పనిచేయడానికి, వాళ్ళు ఇన్ని సంవత్సరాలు అపోజిషన్ లో ఉండి పనిచేయడానికి వాళ్ళకి ఆపర్చునిటీ వచ్చినప్పుడు వాళ్ళు ఏం పని చేయాలో చూడాల్సిన పరిస్థితి. డే 1 వచ్చేసి వాళ్ళు ఇది చేయలేదు, అది చేయలేదు. నేను జగన్ గారు పవర్ లో ఉన్నప్పుడు నాది ఛానల్ ఉంది, అంటే మీ అంత రీచ్ లేకపోయినా బాగానే రీచ్ వెళ్ళేది. నేను అది చెప్పాను, ఎవరంటే మనకు నచ్చినా నచ్చకపోయినా ఒక పొలిటికల్ పార్టీకి ఒక మ్యాండేట్, అది కూడా మామూలు నెంబర్స్ కాదు, భారీగా ఇచ్చినప్పుడు 151 వచ్చినప్పుడు జగన్ గారికైనా, ఇప్పుడు 166 వచ్చిన ఎన్డీఏ కూటమికైనా యూ హ్యావ్ టు రెస్పెక్ట్ ద మ్యాండేట్. అట్ ద ఎండ్ ఆఫ్ ద డే మీకు నచ్చారా నాకు నచ్చారా కాదు, స్టేట్కి నచ్చారా లేదా, అట్ ద ఎండ్ ఆఫ్ ద డే నేను చెప్పేది అదే. సో మా ఆంధ్రప్రదేశ్ స్వర్ణ ఆంధ్రప్రదేశ్ అవ్వాలని, అంటే మేము విశాఖపట్నం కదా సార్, ఆంధ్రప్రదేశ్. బట్ నేను ఆంధ్రప్రదేశ్ లో, కానీ మీరు తెలంగాణలో ఉంటారు కాదు. నేను 50 సంవత్సరాలు నా వయసు, 30 సంవత్సరాలు, 27 సంవత్సరాలు, 28 సంవత్సరాలు ఆంధ్రప్రదేశ్ లో ఉన్నా. తెలంగాణలో 21 సంవత్సరం పైగా ఉన్నా. అంటే తెలంగాణ ఫామ్ అయ్యింది 10 ఏళ్లే కదా, ఫార్మల్ గా సరే ఈ భూభాగం. సో ఈ పాయింట్ ఆఫ్ వ్యూ చూస్తే నాకు 2 ప్లేసుల్లో దాదాపు ఆల్మోస్ట్ ఈక్వల్ అభిమానం షేరింగ్ ఉంది. అక్కడ పుట్టింది అక్కడైనప్పటికీ. ఎక్కడ సార్, ఎక్కడ పుట్టింది? బిలాంగ్స్ టు గుంటూరు. వాట్ ఎవర్ దట్ క్యాపిటల్ రీజన్, తాడేపల్లి. తాడేపల్లి కాదు, ఆ చుట్టూ ఉన్న ప్రాంతాలన్నీ. నేను పుట్టి పెరిగిందంటే గుంటూరు టౌన్ లో పుట్టి పెరిగాను. ఉద్యోగం కోసం, TV9 కోసం 2003 సంవత్సరాలు ఇక్కడికి వచ్చాను.
చూడండి, రజనీకాంత్ గారు టీవీలో చూస్తే భయం వేస్తుంది, ఇంటిమిడేటింగ్. చూసి భయపడకూడదు. న్యూస్ అంటే ఏ క్వశ్చన్ అడుగుతారా అని ఇంటిమిడేటింగ్ అనిపిస్తుంది. నేను అందరికి మీరు ఉన్నారు ఇప్పుడు చెప్పాల్సిన సందర్భం కూడా వచ్చిన నా దగ్గర ఏంటంటే ఇన్ఫర్మేషన్ తో గ్రిల్లింగ్ ఉంటుంది. పర్సనల్ అటాక్ ఎప్పుడు ఎక్కడ. సో పర్సనల్ అటాక్ ఉండదు, కానీ పర్సనల్ క్వశ్చన్లు అడిగేటప్పుడు నేను ఫస్ట్ వాళ్ళకి ఇన్ఫార్మ్ చేస్తాను. నేను నీ పర్సనల్ క్వశ్చన్ నీకు ఇష్టం లేకపోతే చెప్పదు. నీ ముందు ఆఫ్ ది రికార్డ్ లో మీకు పర్సనల్ ఇష్యూస్ ఏమైనా ఉన్నాయా, అలాంటి విషయాలు పర్సనల్ ఇష్యూస్ ఏమైనా అడగాలనుకున్నప్పుడు మిమ్మల్ని అడుగుదాం అనుకుంటే మీకు ఏమైనా అభ్యంతరం ఉందా అని అడుగుతాను. ఆన్ స్క్రీన్ లో కూడా చాలా మందిని అడుగుతాను. ఇప్పుడు పవర్ అయిపోయాయి కదా, కేసీఆర్ గారితో మీకు ఇంటర్వ్యూ అయింది. పవర్ అయిపోయింది. పవర్ లో ఆయన ఎవరికి దొరకలేదు, చాలా బాగా చేశారు ఇంటర్వ్యూ. బాబు నేను ఆంధ్రప్రదేశ్ నేను బీఆర్ఎస్ కాంగ్రెస్ అవేం కాదు, కానీ ఆ ఇంటర్వ్యూ అయితే కేసీఆర్ గారిది చాలా బాగా. కేసీఆర్ అన్డౌటెడ్లీ అండి, కేసీఆర్ అనే వ్యక్తికి తెలంగాణ ఆంధ్రప్రదేశ్ లో తనదంటూ ఒక ఇమేజ్ ముద్ర ఉంది. ఆయన మాట్లాడినట్టు ఎవరు మాట్లాడటం కానీ, పొలిటికల్ థింకింగ్ కానీ, థాట్ ప్రాసెస్, 2 స్టేట్ల మీద అవగాహన, రాజకీయ నాలెడ్జ్ ఉంది ఒక ఇద్దరికే, కేసీఆర్, చంద్రబాబు నాయుడు. నిజంగా కేసీఆర్ ఆంధ్రప్రదేశ్ మీద కూడా ఉందంటారా? ఆంధ్రప్రదేశ్ మీద కూడా ఉంది రాజకీయ అవగాహన. ఇద్దరికి ఉన్నంత అవగాహన ఇంకెవరికి లేదు, అదైతే మనం ఒప్పుకోవాలి. ప్రజెంట్ పాలిటిక్స్ లో సిబిఎన్ గారు అంటే ఆబ్వియస్ గా ఆయన చాలా నాలెడ్జ్. ఆంధ్రప్రదేశ్ లో సీఎం చేశాడు కాబట్టి కేసీఆర్ కి కూడా ఆంధ్రప్రదేశ్ లో ఆయన ఎక్కువ తిరక్కపోయి ఉండొచ్చు, యునైటెడ్ ఆంధ్రప్రదేశ్ లో కొంతకాలంగా మంత్రి పని చేసి ఉండొచ్చు, కానీ బట్ హీ హ్యాస్ సమ్ గుడ్ నాలెడ్జ్, అదైతే ఒప్పుకోవచ్చు. అతనితో మాట్లాడినప్పుడు తెలుస్తుంది. ఇంటర్వ్యూ మొత్తం ప్రతి సెకండ్ చూసాను సార్, అసలు గ్రేట్. అంటే బాగా అనిపించింది చాలా. అంటే అప్పుడు అనిపించింది ఈ ఇంటర్వ్యూ ఆయన ముందే చేసి ఉంటే ఏమో. అదంటే ఇప్పుడు న్యాచురల్ గా ఏంటంటే ఇది అంత ముందే చేస్తుంటే వీళ్ళు ఈ కరెక్షన్ చేసుకుంటే. రేవంత్ రెడ్డి గారు కూడానండి, అసలు నేను ఇప్పటికీ అంటే ఐ క్యాంట్ ఎక్స్పెక్ట్ సీఎం అయిపోయారు తెలంగాణ అంటే ఆయన వచ్చిన. రేవంత్ రెడ్డి సక్సెస్ స్టోరీ డిఫరెంట్ అండి. వి నో రేవంత్ రెడ్డి సిన్స్ 20 years, చాలా టాలెంట్. 20 years నుంచి చూసాము. అతను రైట్ ఫ్రమ్ జెడ్పీటీసీ కావడానికి ముందు పరిచయం ఉన్నాడు. మా దగ్గర ఒక కొలీగ్ ఉంటాడు, ఫస్ట్ పరిచయం చేశాడు. ఆ పరిచయం చేసిన రోజు అప్పుడు ఆయన రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసుకుంటా ఉన్నారు. ఇద్దరం లంచ్ చేసాం అనమాట. లంచ్ చేసినప్పుడు అప్పుడు ఆ సందర్భంలో ఆయన పొలిటికల్ అంబిషన్స్ అన్ని చెప్తున్నాడు, పొలిటికల్ రావాలనుకుంటున్నాను అది. దెన్ ఆ టైంలో అన్నాం నువ్వు తెలంగాణలో, అంటే అప్పుడు సీఎం ఎంత అనుకోలేదు, కానీ తెలంగాణలో పాలిటిక్స్ లో వస్తే షైన్ అవుతారా అని అనుకున్నాం. అలానే తన గ్రోత్ కూడా చూస్తే ఎక్స్ట్రాడినరీ, అండ్ సేమ్ రిలేషన్షిప్స్, సేమ్ కాంటాక్ట్స్, చాలా డౌన్ టు ఎర్త్ కూడా. ఎందుకంటే సమైక్యాంధ్ర అప్పుడు ఆయన వచ్చేవారు, నేను అనుకున్నా ఈయన ఎవరో భలే మాట్లాడుతున్నారు, పేరు కూడా తెలియదు కదా సమైక్యాంధ్ర అప్పుడు మూమెంట్ అప్పుడు. చాలా ఇంప్రెసివ్. తెలంగాణలో మాటకారులు ఎక్కువ. కేసీఆర్ తర్వాత ప్రస్తుతం అంత మాటకారు ఎవరైతే ఉన్నారు రేవంత్ రెడ్డి. బాబు మీరు అలాంటి చేయకండి, నన్ను తిడతారు, మిమ్మల్ని తిడతారు. కానీ అందరూ గ్రేట్ అండి నిజంగా. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఆయన ఎక్కువ మాట్లాడరు, కానీ పనులు చేస్తారు. అంటే అలా కొంతమంది బాగా మాట్లాడతారు, కొంతమంది చేతకారు. సో ఐ హోప్ ఆంధ్రప్రదేశ్కి, ఎందుకంటే దేవుడు ఇచ్చిన మ్యాండేట్, ఎందుకంటే మోదీ గారికి నెంబర్లు తగ్గడం. ఆంధ్రప్రదేశ్ కి ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో చెప్తే ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు ఉజ్వలంగా ఉండటానికి తగ్గ సిచ్యువేషన్ ఇప్పుడు ఉంది. దేవుడు ఇచ్చిన తీర్పు అంతేనా? బై డిఫాల్ట్ కేంద్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ కి ఏదో ఒకటి కనీసం ఆంధ్రప్రదేశ్ వాళ్ళు ఏ డెసిషన్ తీసుకోవాలన్న ఫైనాన్షియల్ రిలేషన్ డెవలప్మెంట్, ఏదో ప్రాజెక్టులు ఏదన్నా ఉన్నా ఆంధ్రప్రదేశ్ బీహార్ మైండ్ లో మెదలాల్సిందే, తప్పదు. బీహార్ కంటే వాళ్ళకి డైరెక్ట్ స్టేక్ కూడా ఉంది కాబట్టి చంద్రబాబు నాయుడు గారు చెప్పాలి సార్, గుజరాత్ ని ఓవర్టేక్ చేసేయాలి సార్. మీరు మోడీ గారు చేస్తే గుజరాత్ కష్టం లేదు, గుజరాత్ ఆల్రెడీ ఎక్కడికో సార్, అక్కడ పెట్టుకుంటే గోల్ పెట్టుకోవాలి. ఒక రకంగా చెప్పాలంటే ఇట్స్ ఎ గోల్డెన్ ఆపర్చునిటీ ఆంధ్రప్రదేశ్ గ్రో అవడానికి, డెవలప్ కావడానికి, ప్రాజెక్టులు తెచ్చుకోవడానికి. ఎస్పెషల్లీ విభజన చట్టంలో చాలా ఇగ్నోర్ చేయబడి అన్ని 5 తెచ్చుకుంటే చాలు. ఫస్ట్ 5 తెచ్చుకుంటే ఆంధ్రప్రదేశ్ ఆటోమేటిక్, బికాజ్ ఆంధ్రప్రదేశ్ పీపుల్ ఆర్ ఎంటర్ప్రీనర్స్, రిచ్. బేసికల్ స్టేట్ కొంచెం వెనకబడి ఉంది, కానీ డెవలప్మెంట్ లో వ్యక్తులుగా ప్రతి వాళ్ళు అభివృద్ధి చెందారు. ఆంధ్రప్రదేశ్ లో ఇంకోటి కూడా ఏంటంటే చదువు ఉంది, మైగ్రేషన్ ఉంది. చదువుకున్న వాళ్ళు బయటకు వెళ్తారు ఆపర్చునిటీస్ కోసం, బిజినెస్ కోసం. సో దీంతో ఏంటంటే ఆ సెంటిమెంట్ భావన మళ్ళీ క్రియేట్ కావాలి. నేను బాగా చూసాను 2014 ఇంక్లూడింగ్ మై సెల్ఫ్, నేను కూడా ఆంధ్రప్రదేశ్ వెళ్ళిపోవాలి, తెలంగాణ వద్దని అనుకున్నా. బట్ వేరియస్ రీజన్స్ నేను వెళ్ళలేకపోయాను అనుకుంటే అది వేరే విషయం, ప్రొఫెషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో కానీ. అలానే 2014లో బాగా సెంటిమెంట్ ఉండేది, అందరూ అక్కడికి వెళ్ళిపోతారు. ఆ సెంటిమెంట్ తర్వాత పోయింది. సో మళ్ళీ దట్ సెంటిమెంట్ కనుక క్రియేట్ చేయగలిగితే, వెళ్ళినా వెళ్ళకపోయినా మన ప్రాంతంలో ఎంతో కొంత డెవలప్ చేయాలని కనుక. అంటే ఇంతకుముందు డివిజన్ లా వచ్చిందండి అప్పుడు 14, అంటే మూవ్మెంట్, సెపరేటిస్ట్ మూవ్మెంట్ కాబట్టి. ఇప్పుడు అలా లేదండి అసలు, ఆంధ్ర తెలంగాణ అలా ఫీలింగ్ లేదు, అంతా ఒకట్లానే ఉంది. బేసిక్ లేదు, ఇప్పుడు లేదు. యాక్చువల్ గా చెప్పాలంటే ఇప్పుడు లేదు.
ఇప్పుడు వేరే వేరే ఉన్నాయి కానీ ఫీలింగ్స్ ప్రాంతాల మధ్య లేదు. తెలంగాణ పీపుల్ ఆర్ వెరీ గుడ్. ఇక్కడ యాక్సెప్టెన్స్ ఉంది, ఇక్కడ బిజినెస్ గ్రోత్, ఒక 5 నిమిషం, బిజినెస్ గ్రోత్ ఉంది ఇక్కడ. సో దీంతో ఏంటంటే ఇంకా స్టిల్ ఆ ఫీలింగ్స్ అన్ని పోయినాయి కాబట్టి ఇక్కడ హ్యాపీలీ ఎవ్రీబడి ఈజ్ లివింగ్. ఇంకా చెప్పాలంటే ఆంధ్రప్రదేశ్ తో పాటు మిగతా స్టేట్ లో వాళ్ళందరూ కూడా ఇక్కడ వెరీ కాస్మోపాలిటన్ కదా వెళ్తే. ఇప్పుడు సీఎం అయ్యాక రేవంత్ రెడ్డి గారిని ఇంటర్వ్యూ చేశారా? సీఎం అయినా చేశాను. తెలంగాణ మొన్న పార్లమెంట్ ఎలక్షన్ బిఫోర్ చేశాను. చెప్పాడు కూడా ఇట్లా కొట్టి 10 సంవత్సరాలు ఏంటి నీ అంబిషన్ ఏంటి అని అడిగితే మిమ్మల్ని అడిగారా? నేను అడిగా సార్ అడిగారా? ఓకే నీ టార్గెట్ సీఎం అవ్వాలనుకున్నా, రీచ్ చెప్పారు. నెక్స్ట్ టార్గెట్ ఏంటి? వాడికి ఏంటంటే ఒక టార్గెట్స్ అయితే పెట్టుకోవాలి కదా. ఏదంటే ఇట్లా చేయి కొట్టేసి 10 సంవత్సరాలు ఈ కుర్సీలో అన్నారా? అనలేదు, నోటితో అలా చేత్తో చూపించామన్నమాట. కాన్ఫిడెన్స్ లేదండి, గ్రేట్ కదా మీరు. ఆయన ఇంత ఫినామినల్ రైజ్ మీరు చూడరు. చంద్రబాబు నాయుడు గారు అంటే ఎప్పటి నుంచో ఉన్నారు, ఈయన జస్ట్ అసలు ఇప్పటికీ అంటే చూస్తే సీఎం గారా అని గ్రేట్ గా అమేజింగ్. అదేండి ఆయన మాట్లాడే తీరు. మేము యాక్చువల్లీ నేను తానాకి వెళ్ళానండి. తానాకు వచ్చారు సీతక్కను రేవంత్ రెడ్డి గారు ఆడిటోరియంలో. ఎలక్షన్స్ బిఫోర్ తానా ఎక్కువ మంది అంటే 100-200 పీపుల్ చాలా మంది ఇదే అడిగారు, మీ పని ఏంటి, కేసీఆర్ చేసినన్ని అడ్డుకోవడం బాగా అంటే ఆయన కరెక్ట్ గా భలే ఇచ్చారు ఆన్సర్. ఏ విషయాన్ని అయినా చెప్పాడు, ప్లస్ ఏ విషయం కూడా దాటేయాల్సిన పరిస్థితి తీసుకురా, ప్రతి దానికి ఆన్సర్ చెప్తాడు. అది సార్. సో ఇదిగోండి రజనీకాంత్ గారికి ఆయన అందరికి ఇంటర్వ్యూ చేస్తారు, మనం ఆయనకి ఇంటర్వ్యూ చేస్తాం. సడన్ గా కెమెరా ఆన్ చేసాం. యాక్చువల్ గా ఏంటంటే నేను ఎవరికి అంటే నేను క్వశ్చన్ అడిగే రోల్లో ఉన్నా, ఆన్సర్ చెప్పే రోల్. అది న్యాయం కదా సార్, అందరికి మీరే క్వశ్చన్ అడుగుతుంది. ఏంటంటే సడన్ గా అడుగుతూ ఉంటారు. అడిగితే ఈ మధ్య రకరకాల ఇష్యూస్ లో కూడా అడిగితే నేను యాజ్ అ పాలసీ, టీవీ9 పాలసీ ఏంటంటే ఎవరితో ఓకేనా మరి అఫీషియల్ ఇంటర్వ్యూలు చేయకూడదు. ఇది ఓకేనా? మీరు సడన్ కెమెరా ఆన్ చేశారు, పర్లేదు కదా, లైవ్ వెళ్ళిపోయి ఉంటే దాన్ని ఓకే. లైవ్ వెళ్ళలేదు కానీ ఇది రికార్డ్ చేసుకోవచ్చు. ఇట్స్ ఓకే. సడన్లీ మీరు ఆన్ చేశారు, సరే ఓకే అన్నాం కాబట్టి ఇంకా వెనక తగ్గేది లేదు. మేము కూడా కొన్ని విషయాలు వెనక తగ్గేది లేదు. బాగా చెప్పారు సార్, మీరేం మొహమాటంగా నిర్మోహమాటంగా పొలిటికల్లీ కరెక్ట్ గా మాట్లాడలే, మీరు అన్ని ఫ్రాంక్ గా మాట్లాడతారు. యాక్చువల్ గా నాకున్న ఇదే అది అనమాట, ఉన్నది ఉన్నట్టు చెప్తాం. వాళ్ళకి వీఆర్ నాట్ ఏం జరుగుతుందని పెద్ద పట్టించుకుంటాం. ఉన్నది ఉన్నట్టు చెప్పాలి. ఈ రోజు కాకపోతే రేపు కాకపోతే సంవత్సరం తర్వాత అయినా మన క్యారెక్టర్ దాన్ని బట్టి రిఫ్లెక్ట్ అవుతుంది. అంతేగాని ముందు ఒకటి వెనక ఒకటి పక్కన ఒకటి ఇంకోటి చెప్తే మన క్యారెక్టర్ రెండో రోజు తెలిసిపోతుంది. సో క్యారెక్టర్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్ పబ్లిక్ దీనిలో ఉన్నప్పుడు. సో కాబట్టి మనం ఏంటంటే ఉన్నది ఉన్నట్టు చెప్పేస్తాం. సరే లెట్ ఇట్ బి వాట్ ఎవర్. సూపర్ సార్.